తెలుగులా ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారు. ఇక్కడ వచ్చి చేస్తున్నాను అంతే. ఓకే. Hmm. షో వల్ల. సీరియల్ చేస్తున్నాను నేను ఫస్ట్. Hmm. సీరియల్ చేస్తున్నప్పుడు నాకు అంత తెలుగు ఒక్క వర్డ్ కూడా నాకు తెలీదు. షో వచ్చినప్పుడు కొంచెం నాకు ఆ షో పబ్లిసిటీ ఇంత ఉంది అని తెలియట్లేదు. జబర్దస్త్ అంటే జనాలు అంతమంది చూస్తారు, అంత ఇష్టపడతారు, అంత యాక్సెప్ట్ చేసుకుంటారని కూడా తెలీదు. చాలా బాగా యాక్సెప్ట్ చేసుకున్నారు తెలుగు ఆడియన్స్ నన్ను. అప్పుడు నాకు తెలుగు మీద అభిమానం ఇంకా ఎక్కువ పెరిగింది. అంటే ఇప్పుడు నా మాతృభాష మీద నాకు అభిమానం ఉంది. నా మాతృభాష ఇట్స్ లైక్ మై మదర్. ఓకే. కానీ ఇప్పుడు ఏమైందంటే నాకు ఒక లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చింది తెలుగు. ఆఫ్ కోర్స్ తెలుగు అండ్ తెలుగు ఆడియన్స్. ఓకే. సో దానికోసం తెలుగు మీద ఇంకా ఎక్కువ అభిమానం వచ్చింది. అంటే నా మదర్ నన్ను చూసుకుంటే అది వాళ్ళ కర్తవ్యం, వాళ్ళు చూసుకుంటారు బికాజ్ నేను వాళ్ళ డాటర్ అని. ఓకే. కానీ నా పక్కింట్లో వాళ్ళు నన్ను ప్రేమంగా చూసుకుంటే నాకు వాళ్ళ మీద ప్రేమంతో అభిమానం కూడా, అఫెక్షన్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా. అలాగే ప్రేమ విత్ అభిమానం నాకు తెలుగు మీద ఉంది. నాకు ఇంకా తెలుగు మంచిగా నేర్పించుకోవాలి, కంటిన్యూస్ గా తెలుగులోనే మాట్లాడాలి అని అనుకుంటున్నా. వాట్ ఎవర్ ఇట్ మే బి 1.5 year లో తెలుగులో ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ సౌమ్య అనే ఒక ఐడెంటిటీ ఉంది ఇప్పుడు. ఉంది. ఇప్పుడు కూడా నేను జబర్దస్త్ వదిలేసి 1 year అయినా కూడా ఇప్పుడు కూడా ఆడియన్స్ సౌమ్య గారు జబర్దస్త్ యాంకర్ అనే గుర్తిస్తారు. అలాంటి ఒక గుర్తింపు ఇచ్చింది తెలుగు నాకు.